నాన్న నన్ను క్షమిస్తారన్న నమ్మకం లేదు. ఆయన ఇప్పటికే చాలా బాధ పెట్టాను. మళ్ళీ ఆయన ముందుకొచ్చి నిలబడి ఇంకా బాధ పెట్టలేను. నేను రాలేను. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? తప్పు చేసినంత మాత్రాన ఏ తండ్రి కన్నబిడ్డను కాదనుకోడు. మీరు తప్పు చేసి ఆయన్ని బాధ పెట్టారు. ఇప్పుడెళ్ళి ఆయన కాళ్ళ మీద పడితే కరిగిపోయి చేరదీస్తాడు. పైగా మీకు సపోర్ట్ చేయడానికి మీ అమ్మేలాగో ఉంది కదమ్మా. మా నాన్న గురించి మీకు తెలియదు అత్తయ్య. నమ్మితే ప్రాణం ఇస్తారు. నమ్మక ద్రోహం చేస్తే ఆయన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు క్షమించరు. అది బయట వాళ్ళ విషయంలో ఇందు. కన్నబిడ్డల విషయంలో ఎవరూ అంత కర్కశంగా ఉండరు. ఒక్కసారి వెళ్తే మీకే అర్థం అవుతుంది. మీరెన్నన్నా చెప్పండి, నేను వెళ్ళను. నీ బాధ నాకు అర్థమవుతుంది. మీ నాన్నకి నీ మీద కోపం ఉన్నమాట వాస్తవమే. కానీ ఆయనంత కోప్పడుతున్నాడు, బాధపడుతున్నాడు అంటే దానికి కారణం మాత్రం ఆయనకి నీ మీదున్న ప్రేమే.